నేను మీ వెంకట్, వెల్కమ్ టు వెంకట్ అను బ్లాగ్. సో ఏంటి టైంలో ఉన్నారని చూస్తున్నారా? సో ప్రజెంట్ అయితే నేను చిన్న తిరుపతికి వెళ్తున్నాను అనమాట. సో అది ఈ వీడియో మొత్తం నేను తీసి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి జర్నీ అనేది. సో ప్రజెంట్ అయితే మనం గుంటూరు రైల్వే స్టేషన్లో ట్రైన్లో ఉన్నాం అనమాట. ఈ ట్రైన్ భీమడోల్ వరకు వెళ్తుంది. సో నేను కుదిరితే మీకు భీమడోల్ రైల్వే స్టేషన్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఎప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ఉంటే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన ఉన్న గంట సింబల్పై ప్రెస్ చేయండి. సో రైట్, మేము ఎక్కిన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చెప్పాను కదండి, ఈ ట్రైన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు. ఎందుకంటే మనకి వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో కూడా నేను చెక్ చేశాను. బట్ అందులో ఏమంటే ప్రాపర్గా డీటెయిల్స్ లేవన్నమాట. సో దానివల్ల నాకు ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది, అసలు ఏంటనేది డీటెయిల్స్ తెలీదు. బట్ నేనేమంటే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటే కనుక నేను ట్రైన్ సో నాకు తెలిసినంత వరకు అయితే నేను ఒక్కడనే కాదు, ఎక్కడికి వెళ్తుంది ఏంటో తెలియకుండా ట్రైన్ ఎలా ఎక్కుతావు అనుకోవచ్చు. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు మా వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ప్రజెంట్ గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇది నెక్స్ట్ విజయవాడలో అయితే విజయవాడ అయితే వెళ్తామన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి. సో ఇది మేము ఇప్పుడు విజయవాడ మేము ఎక్స్ప్రెస్ సంథింగ్ ఏదో ఉంది ఎక్స్ప్రెస్ దీని పేరు అయితే. సో మేమైతే ట్రైన్లో ఉన్నాము, ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇదంతా కూడా 4th నెంబర్ ప్లాట్ఫామ్ అండి గుంటూరులో. సో ఈ విధంగా అయితే రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. సో మీరు దీని తర్వాత నేను మీకు ఒక క్లిప్ యాడ్ చేస్తాను. సో మనకి గుంటూరు రైల్వే స్టేషన్ను అంటే రెగ్యులర్గా ఉండే సైడ్ కాకుండా ఇంకొక సైడ్ అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా ఉంది. సో ఇది మన గుంటూరు రైల్వే స్టేషన్ ఏనా అన్నట్లు ఉందన్నమాట. సో అంత బాగా ఉన్నదాన్ని మీ అందరికీ చూపించకుండా ఉండడం ఎలా అనేసి నేను వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. సో నేను మీకు ఆ వీడియోని ఇందులో అయితే యాడ్ చేస్తానండి. సో వీడియోని అయితే తప్పకుండా చూడండి. అంతేకాకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని నేను కోరుకుంటున్నాను. సో కుదిరితే నేను మీకు భీమడోలు అనుకుంటా, ఐ థింక్ భీమడోలు జంక్షన్ను కూడా చూపిస్తాను. సో భీమడోలు అనేది మనకి చాలా మందికి తెలుసు. ఎందుకు అంటే అంకితారాజ్ గారు ఉన్నారు కదండి, వాళ్ళ ఊరన్నమాట అది. సో నేను భీమడోలు ఈ ట్రైన్ దిగుతాము అనగానే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే భీమడోల్లో అంకితారాజ్ గారు పుట్టి పెరిగిన ఊరు దానికి దగ్గర అనమాట. సో దానివల్ల నేను చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యాను అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే మనం గుంటూరు రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ స్టేషన్ బయటకు వచ్చేసామన్నమాట. ఇంకొంచెం ఉందంటే నాకు జంక్షన్ అనే పేరు కనిపించలేదు, చూపిద్దామంటే యా వచ్చేసింది. సో చూసారు కదా బోర్డ్ అనమాట, ఇది ఎండింగ్ బోర్డ్. సో గుంటూరు రైల్వే స్టేషన్ని మనం ఇప్పుడు దాటేస్తున్నాం అనమాట. సో ఏమంటే నాకు ఈ మధ్య వ్యూస్ చాలా దారుణంగా పడుతున్నాయి. అది మేబీ నా ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే నేను కంటిన్యూస్గా వీడియోస్ చేయలేకపోవడం వల్ల కూడా అయి ఉండొచ్చు. సో నేను వీలైనంత వరకు మంచిగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ దానికంటే ముందు మీ అందరు సపోర్ట్ కావాలి. ఎందుకంటే మనం ఒక వీడియో చేయాలంటే చాలా శ్రమ ఉంటుంది దాని బ్యాక్ సైడ్. సో దాని బ్యాక్ సైడ్ ఎవరికి అవసరం లేదండి. ఇన్ఫ్రంట్ నేను కెమెరా ముందు ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీకు కనిపిస్తుంది. సో వెనకాల ఎంత కష్టపడుతున్నాను, ఎంత మాట్లాడుతున్నాను అనేది ఎవ్వరికీ తెలియదు. సో ఇదన్నమాట, ఇక్కడ మనం గుంటూరు రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ దాటేసాము. సో ఇప్పుడు మీకు నేను 3 వంతెనలను అయితే చూపిస్తాను అనమాట. అంటే నాకు రెగ్యులర్గా నేను ఇదంతా వెళ్తా వస్తూ ఉంటాను కాబట్టి నాకు అంత ఎక్సైట్మెంట్గా ఏం లేదు. బట్ మీకు చూపించాలనే ఇద్దరు చూపిస్తున్నాను అనమాట. సో ఇది మనకి 3 వంతెనలు అనమాట. ఇక్కడ వర్షం పడినప్పుడు అయితే మై గాడ్, అసలు వాటరు మన బండి హాఫ్ మునిగిపోతుంది, అంత వాటర్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోని అయితే చూస్తూనే ఉండండి, నేను మీకు నెక్స్ట్ స్టేషన్ కూడా చూపిస్తాను, ఓకేనా? సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో మీరు ఇప్పుడు చూస్తున్నదంతా కూడా గుంటూరు రైల్వే స్టేషన్ అండి. సో గుంటూరు రైల్వే స్టేషన్ బయట ఇదేంటి గుంటూరు రైల్వే స్టేషన్ బయట ఎలా ఉంది అనుకుంటున్నారా? చాలా మంది కూడా చూసే ఉండొచ్చు. బట్ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళకి యూస్ అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారు ఎంత బాగా చేశారా అనుకుంటారు అనేసి అయితే వీడియో చేశాను అనమాట. సో ఇది ఎట్ సైడ్ అని అంటే కనుక ఎగ్జాక్ట్గా మనకి
బ్రాడీపేట సైడ్ అండి. సో, బ్రాడీపేట ఫస్ట్ లైన్‌లో మనకి రైల్వే స్టేషన్ ఉంటది కదా! సో, అటువైపు అనమాట ఎంట్రీ పాయింట్‌లో. సో, చాలా అంటే చాలా బాగా ఉంది. డెకరేషన్ కానీ, సో, ఈ స్టాచ్యూస్ కానీ, ఇంకా ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా ఉన్నాయి. సో, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నా 2 కళ్ళు సరిపోలేదని చెప్పుకోవచ్చనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. సో, ఇది సెవెంత్ ప్లాట్‌ఫార్మ్ సైడ్ అండి. సో, మనం రెగ్యులర్‌గా ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ చూస్తూనే ఉంటాం కాబట్టి అందులో పెద్ద ఏమనిపించకపోవచ్చు. బట్ సెవెంత్ ప్లాట్‌ఫార్మ్ సైడ్ ఎంత బాగా ఉందంటే అంత బాగా ఉంది. సో, నేనేంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ ముందే. సో, మేము వర్క్ పని మీద గుంటూరు నుంచి ద్వారకా, తిరుమల వెళ్తున్నామనమాట. సో, అయితే మేము ఎక్కే ట్రైన్ ఏంటంటే గుంటూరు నుంచి విజయవాడ దాకా వెళ్ళి అదే ట్రైన్ అక్కడి నుంచి కాకినాడ దాకా వెళ్తుందండి. అయితే మేము భీమడోలులో దిగిపోతామనమాట. నేను భీమడోలు అంటే చాలా పెద్ద ఊరేమో అనుకున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళలేదు. బట్ కానీ నేను అంకితా రాజ్ గారి ఛానల్‌ని ఫాలో అవుతా ఉంటాననమాట. సో, వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల నాకు భీమడోల్ అనేది తెలుసనమాట. సో, ఇప్పుడు నేనేంటంటే అండర్ గ్రౌండ్‌లో నుంచి ప్లాట్‌ఫార్మ్ మీదకైతే వెళ్తున్నాను. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కిందైతే ఒక కామెంట్ మెన్షన్ చేయండి. ఎందుకంటే నాకెంతమంది సపోర్ట్ చేస్తున్నారో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాననమాట. సో, కామెంట్ చేయడం వల్ల నాకు కూడా బూస్టప్ అవుతుందండి. ఎందుకంటే నేను చాలా డేస్ నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్‌గా తీస్తూనే ఉన్నాను. బట్ నాకు ఈ మధ్య కొంచెం డీమోటివేట్ అయిపోయాననమాట. 2 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను. నాకు ఎటువంటి ఇది రాలేదు అని. బట్ కానీ నేనైతే ఆపనండి. ఎందుకంటే కొంచెం గ్యాప్ తీసుకున్నా సరే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తాను. ఎందుకంటే కంటెంట్ బాగోనప్పుడు మనం ఎంత కష్టపడినా వృధా అవుతుంది. బట్ నాకు కొన్ని మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. నేను కూడా వాటిని కరెక్ట్ చేసుకుంటాను. సో, స్టెప్స్ అయితే వెళ్తున్నాననమాట 4థ్ నంబర్ ప్లాట్‌ఫార్మ్ మీదకి. సో, మాట్లాడుతుండంగానే విజయవాడ మనకి బ్రిడ్జ్ ఉంటది కండి. కెనాల్ బ్రిడ్జ్ అంటారు కదా! ఆ బ్రిడ్జ్ దగ్గరికైతే వచ్చేసామనమాట. సో, నేను ఈ బ్రిడ్జ్‌ని ఎందుకు తీశాను అంటే, ఈ బ్రిడ్జ్ దగ్గర ఏంటంటేనంట, సో, ఈ బ్రిడ్జ్‌లో మనం ఇలా వీడియోస్ తీస్తే కానీ, ఫోన్‌లు పట్టుకొని కానీ ఉంటే, లేదా మామూలుగా మనం బయట అనుకుంటే దొంగతనాలైతే జరుగుతా ఉంటాయంటండి. ఫోన్‌లు లాక్కెళ్ళిపోవడం, లేదంటే చైన్స్ లాక్కెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయంట. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలంట. నాకు చెప్పంగాల్నే ఇదేంట్రా బాబు కింద వాటర్ ఉంది, పైన బ్రిడ్జ్ ఉంది, దాంట్లో ట్రైన్ వెళ్తుంది, ఇక్కడ దొంగతనాలు జరుగుతాయా అన్నట్లు అనిపించింది. కానీ నేను ఒక వీడియో కూడా చూశాను లాస్ట్ టైము. అది ఎక్కడనేది నాకైతే తెలీదు కానీ బట్ ఇలా బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తున్నప్పుడే ఫోన్ లాగేసుకొని పరిగెత్తుతారనమాట. సో, అందులోనూ విజయవాడలో చాలా జరుగుతూ ఉంటాయండి. సో, మీరు చూస్తున్నట్లయితే అమ్మవారి టెంపుల్ కనిపిస్తూ ఉంది. సో, ఎవరైనా దర్శించుకోలేని వాళ్ళు ఉంటే అమ్మవారిని ఈ విధంగా అయినా దర్శించుకొని హ్యాపీగా ఫీల్ అవ్వండి. సో, కింద వాటర్ చాలా అంటే చాలా తక్కువున్నాయి వాటర్ లెవెల్స్. సమ్మర్ కదండీ! జర్నీ చేయడానికి కూడా చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. బట్ మాకు తప్పదు కదండీ జర్నీ చేయడం. సో, నేనెక్కడికి వెళ్తే అక్కడ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ నాకేమంటే రీచ్ అవ్వట్లేదు మీ అందరికీను. నేను ఎలా తీయాలో కూడా నాకు తెలియట్లేదు. నేను ఒక్కడినే ఉండడం వల్ల నాకు వీడియో తీసుకోవడం, మాట్లాడడం, ఇంకా అలానే మనం పబ్లిక్‌లో వీడియో తీయాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే మన వైపే ఫోకస్ అంతా ఉంటది కాబట్టి వీడియో చేసేటప్పుడు. సో, దానివల్ల కూడా నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి వీడియోస్ తీయలేకపోతున్నాననమాట. సో, మొత్తానికైతే బ్రిడ్జ్ ఎండింగ్ అయితే వచ్చేసిందండి. ఇంకా నేను ప్రతిసారి ప్రతి ఒక్క వీడియోలో అడుగుతూనే ఉన్నాను. మీకెలాంటి వీడియోస్ చేయాలో చెప్పండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అని. ఒక 2, 3 కామెంట్స్ వచ్చాయి. నేను దానికి టైం తీసుకొనైనా సరే వీడియోస్ అయితే చేశాను. రేపల్ల వీడియో, మాచర్ల వీడియో, ఇంకా రైల్వే స్టేషన్స్ వీడియోస్ అడిగారు. నేను ఆల్మోస్ట్ ఆ వీడియోస్ అన్నీ కవర్ చేసేసాను. సో, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్‌ని అయితే ఒకసారి చెక్ చేయండి. అంతేకాకుండా గుంటూరు రైల్వే స్టేషన్ కూడా వీడియో తీశాను. ఇంకా మన ఛానల్‌లో వ్లాగ్స్ ఉన్నాయి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. మీరు ఒకసారి అయితే మన ఛానల్‌ని చెక్ చేయండి. సో, మొత్తానికైతే విజయవాడ రైల్వే స్టేషన్‌కి వచ్చేసేసాము. సో, చూసారు కదండీ! విజయవాడ జంక్షన్ బోర్డ్ అయితే చూసేసామనమాట. సో, నాకు ఎందుకో గుంటూరు రైల్వే స్టేషన్‌కెళ్ళిన, విజయవాడ రైల్వే స్టేషన్‌కి వెళ్ళిన ఒక మంచి ఫీల్ వస్తుంది. ఎందుకంటే మన లొకేషను, మన ఏరియా అని ఒక ఫీల్‌తో ఉంటానండి. సో, మొత్తానికైతే ప్లాట్‌ఫామ్ వచ్చేసిందనమాట. సో, నాలాగా ఎంతమందికి ట్రైన్ జర్నీస్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి.
సో ప్రజెంట్ మనం వచ్చేసరికి గుంటూరు నుంచి విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి భీమడోలు దాకా ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. సో నేను ఏ ట్రైన్ అయితే లాస్ట్లో ఎక్కాను ఆ ట్రైన్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసరికి విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట. సో మనం వచ్చి గుంటూరు జంక్షన్లో స్టార్ట్ అయ్యాము. సో గుంటూరు జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ జంక్షన్లో ఆగామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్కడ దిగుతాము అంటే భీమడోలులో దిగుతాం అనమాట. సో భీమడోలు అంకితా రాజ్ గారు ఉన్నారు కదా, సో వాళ్ళ వీడియోలు అయితే నేను చూసాను అనమాట. సో చాలా అంటే చాలా ఫేమస్. సో నేను ఆ వీడియో అంటే రైల్వే స్టేషన్ కుదిరితే తీసి చూపించడానికి ట్రై చేస్తాను. సో వీడియోని అయితే కుదిరితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో అంతేకాకుండా ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే విజయవాడలో కూడా ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. సో నేను భీమడోలు వెళ్ళేసరికి బాగా చీకటి అయిపోయిందండి. నేను భీమడోలు రైల్వే స్టేషన్ చూపించడానికి కూడా కుదరలేదు. అండ్ అలానే అక్కడ లైట్స్ కూడా లేవు. మ్యాక్సిమం మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. అందుకని నేను రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్లోకి వచ్చిన తర్వాత వీడియో అయితే తీసాను అనమాట. సో ఇదంతా భీమడోలు రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు రూట్ అనమాట. అసలు నేను చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను వీడియో తీద్దాము భీమడోల్ రైల్వే స్టేషన్ని. సో అదొక నాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది అనేసి అనుకున్నా అనమాట. పోనీలే కనీసం ఎక్కడైనా వీడియో తీద్దాం అనేసి ఇక్కడ తీసాను అనమాట. అంటే ఇక్కడ ఏముంది అనుకోవచ్చు, నాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది అనేసి అయితే వీడియో తీశాను. సో మొత్తానికైతే అంకితారాజ్ గారి ఊరికైతే వచ్చేసేసాను. సో మనకి ఎలానో ఆ రైల్వే స్టేషన్ వీడియో అయితే తీయలేకపోయాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అయినా చేసుకోండి కనీసం. సో ఇది ద్వారకా తిరుమల వెళ్ళడానికి బస్ స్టాండ్కి వచ్చామన్నమాట. భీమడోలు బస్ స్టాండ్ ఇది వచ్చేసరికి. సో ఇక్కడే మనకి ఆర్చ్ ఉంది. సో చాలామంది ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అంటారు. సో చాలామంది టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే వస్తారంట. సో వస్తారు కూడా, ఎందుకంటే నేను కూడా చాలాసార్లు విన్నాను. సో అంతేకాకుండా మొన్న వెళ్ళినప్పుడు కూడా చూసామన్నమాట. ఎందుకంటే మాకు కూడా ఆయన దర్శన భాగ్యాన్ని కల్పించారు కాబట్టి. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ కాకపోతే ఏంటంటే రైల్వే స్టేషన్ వీడియో తీయలేకపోయాను అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.